Garuda Express, an international courier service. మొత్తానికి కర్నూలు జిల్లా వైసీపీలో గంగుల ఫ్యామిలీ హవా నడుస్తున్నట్టుగా ఉంది. తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అతి తక్కువ వ్యవధిలోనే గంగుల సోదరులకు మంచి ఆఫర్లు దక్కుతున్నాయి. భూమా నాగిరెడ్డి కుటుంబీకులు పదవులతో సహా వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరడంతో ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి గంగుల కుటుంబాన్ని పార్టీలోకి చేర్చుకున్నారు. ఎమ్మెల్యే పదవులతో వైకాపా నుంచి వెళ్లిపోయిన భూమా నాగిరెడ్డి అయినా కనీసం 10 మంది ఎంపీటీసీలను జడ్పీటీసీలను తన వెంట తీసుకెళ్లాడో లేదో కానీ గంగుల సోదరులు మాత్రం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చాలామంది ఎంపీటీసీ జడ్పీటీసీలని తమ వెంట టీడీపీ నుంచి వైకాపాలోకి తెచ్చుకున్నారు. తద్వారా తమ వాడి ఇంకా తగ్గలేదని నిరూపించుకుంటున్నారు. జగన్ కూడా గంగుల సోదరుల మర్యాదలకు ఏమీ లోటు రానివ్వటం లేదు. పార్టీలోకి చేరగానే గంగుల ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చేశారు జగన్. ఆయనకు ఆళ్లగడ్డ నియోజకవర్గ బాధ్యతలు కూడా అప్పగించేశారు. అంతేకాదు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతలను కూడా ప్రస్తుతానికి గంగుల కుటుంబానికే అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. భూమా నాగిరెడ్డి మరణంతో జరగబోయే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వైకాపా తరపున గంగుల ప్రతాపరెడ్డి పోటీ చేయడం ఖాయమైపోయింది. వైకాపా టికెట్ విషయంలో చాలా పేర్లు వినిపించినా తెలుగుదేశంలో టికెట్ దక్కకపోతే ఆ పార్టీని వదిలి వైకాపాలో చేరి టికెట్ సంపాదిస్తారనే విశ్వాసాన్ని శిల్పామోహన్ రెడ్డి వ్యక్తం చేసిన జగన్ మొగ్గు గంగుల ప్రతాపరెడ్డి వైపే నిలిచింది. ఇక్కడ కాకుంటే అక్కడ కాకపోతే ఇక్కడ అన్నట్లుగా బాహటంగా చెప్పుకొచ్చిన శిల్పామోహన్ రెడ్డికి చెక్ చెప్తూ జగన్ ప్రతాపరెడ్డిని అభ్యర్థిగా ఎంచుకున్నారు. నియోజకవర్గానికి కొత్తగా అనిపిస్తున్నా తమకున్న రాజకీయ నేపథ్యంతో ఆ లోటును భర్తీ చేస్తామని గంగుల ప్రతాపరెడ్డి అంటున్నారు. అంతేకాదు ఇప్పుడు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తానని ప్రతాపరెడ్డి చెప్పుకొస్తున్నారు. మరి ఎమ్మెల్సీ పదవి, ఇప్పుడు నంద్యాల బై ఎలక్షన్ టికెట్, రేపటి ఎన్నికల్లో ఆళ్లగడ్డ నంద్యాల ఎంపీ టికెట్లు, మొత్తానికి భూమా వేసిన రాజకీయ రాంగ్ స్టెప్ గంగుల ఫ్యామిలీకి బాగానే ఉపయోగపడుతున్నట్టుంది కదా.